तुम काफिर हो या मुसलमान? ఇవి కేవలం మాటలు మాత్రమే కాదు, హిందువులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడి. రక్తపాతం ద్వారా భారతీయులలో భయాన్ని వ్యాపింపచేయాలని, ఆగ్రహాన్ని రెచ్చగొట్టాలని వారు కోరుకున్నారు. గత సంవత్సరం ఏప్రిల్ 22న భారతదేశపు మినీ స్విట్జర్లాండ్గా ప్రసిద్ధి చెందిన బైసారన్ లోయ రక్తసిక్తమైన మైదానంగా మారింది. పాకిస్తాన్ మద్దతు ఉన్న భారీగా ఆయుధాలు ధరించిన సుమారు 5 ఉగ్రవాదులు పై నడవుల నుండి బయటకు వచ్చి కుటుంబాలు ఆనందంగా గడుపుతున్న రద్దీగా ఉండే పర్యాటక ప్రాంతాల వైపు కదిలారు. మధ్యాహ్నం సుమారు 1:50 కాల్పుల శబ్దం అకస్మాత్తుగా ఆ ప్రశాంతమైన నిశ్శబ్దాన్ని చీల్చింది. క్షణాల్లో భయాందోళనలు వ్యాపించాయి. కాని ఇది యాదృచ్ఛిక కాల్పులు కాదు, ఇది హిందువులను లక్ష్యంగా చేసుకుని చేసిన మారణకాండ. సాక్షులు చెప్పిన ప్రకారం ఉగ్రవాదులు పురుషులను ప్రత్యేకంగా ఎంచుకుని ఒక భయంకరమైన ప్రశ్న అడిగారు. తుమ్ ముస్లిమాన్ హో యా హిందువా, అంటే నువ్వు ముస్లింవా లేక హిందువువా అని అడిగి మరీ చంపారు. పలువురు పురుషులను తమ గుర్తింపును నిరూపించుకోవాలని బలవంతం చేసి కలమా పఠించమని అడిగారు. మరికొందరిని ముస్లిమేతరులా కాదా అని తనిఖీ చేయడానికి నడుము వరకు బట్టలు విప్పించారు. హిందువులుగా గుర్తింపబడిన వారిని, వారి భార్యలు, పిల్లలను వారి తల్లిదండ్రుల కళ్ళెదుటే అతి సమీపం నుండి కాల్చి చంపారు. బాధితులలో కేవలం 6 రోజుల క్రితమే వివాహం చేసుకున్న ఒక నావికాదళ అధికారి కూడా ఉన్నాడు. అతను ఒక కొత్త జీవితం గురించిన కలలతో కాశ్మీర్కు వచ్చాడు. కానీ దానికి బదులుగా తన భార్య కళ్ళెదుటే హత్యకు గురయ్యాడు. మరో హృదయ విదారక ఘటనలో ఒక ప్రొఫెసర్ భార్య తనను గుర్తుపట్టకుండా ఉండాలనే ఆశతో నిస్సహాయంగా తన సింధూరాన్ని తుడిచివేసుకోవాలని ప్రయత్నించింది. అయినప్పటికీ ఉగ్రవాదులు ఆమె మాటలను ఏమాత్రం పట్టించుకోలేదు. దానికి బదులుగా వారు బాధితులను అపహాస్యం చేస్తూ ప్రాణాలతో బయటపడిన మహిళలతో వెళ్లి మీ మోదీకి చెప్పండి అంటూ సవాల్ విసిరారు. जाकर अपने मोदी को बता देना. క్షణాల్లోనే ఈ దాడికి బాధ్యతను ద రెసిస్టెన్స్ ఫ్రంట్ స్వీకరించింది. ఇది పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐ మద్దతు కల జిహాదీ ఉగ్రవాద సంస్థ లష్కరే తయ్యిబా యొక్క ఒక శాఖ. 2008 ముంబై దాడి, 2006 ముంబై రైలు బాంబు దాడులు, 2001 భారత పార్లమెంటు దాడి వెనుక ఉన్నది ఇదే ఉగ్రవాద సంస్థ. కానీ ఇది కేవలం దాడి ఎవరు చేశారనే దాని గురించే కాదు, అది ఎందుకు జరిగిందనేది ముఖ్యం. పెహల్గాం శాంతికి ప్రతీక కాబట్టి దాన్ని ఎంచుకున్నారు. ఈ దాడి యొక్క అసలు ఉద్దేశం కేవలం బహిరంగ హత్యలు మాత్రమే కాదు, పాకిస్తాన్ ప్రయోగించిన మానసిక యుద్ధం. హిందువులను లక్ష్యంగా చేసుకోవటం, పర్యాటకంపై దాడి చేయటం, జమ్మూ కాశ్మీర్ శాంతికి భంగం కలిగించటం, జాతీయ ఆగ్రహాన్ని సృష్టించటం. అవును, పెహల్గాం మారణకాండ జరిగి 1 సంవత్సరమైంది. కానీ భారతదేశం దాన్ని మరచిపోలేదు. భారతదేశం గట్టిగా ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ చాలా కాలంగా కాపాడిన ఉగ్రవాద గ్రూపులను నిర్మూలించింది. అయినప్పటికీ భారతదేశపు పోరాటం కొనసాగుతూనే ఉంది. ప్రపంచ శక్తులు పాకిస్తాన్ యొక్క పరోక్ష యుద్ధాన్ని ఎదుర్కోవటంలో విఫలమయ్యాయి. చాలా కాలం క్రితం భారతదేశపు శాంతిని ఎలా భంగం చేసిందో విస్మరించి నేడు దాన్ని ఒక శాంతి దూతగా చిత్రిస్తున్నాయి.